నమస్తే. ట్రంప్ మాట మీద మోదీ ఆపరేషన్ సింధూర్ ఆపేసిండు. ఒక విదేశీ శక్తికి తలొగ్గి భారతదేశ సార్వభౌమత్వాన్ని మంటలో కలిపేశాడు మోదీ. ఇది ఇప్పటికీ కూడా గాంధీ, నెహ్రూ, బానిసలు, ఇక్కడున్న సోకాల్డ్ వీళ్ళందరూ చేస్తున్న ప్రచారం, విమర్శిస్తున్న విధానం. అసలైతే భారతదేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టింది కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పాలకులు. ఎస్, 3 సార్లు ప్రపంచ ఆర్థిక సంస్థల పాదాల దగ్గర మన దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టారు. ఐరన్ లేడీ ది గ్రేట్ ఇందిరాగాంధీ ప్రధానిగా ఉండగా ఒకసారి, 1980లో మళ్ళొకసారి $5 బిలియన్ అప్పు కోసం, రెండోసారి ఇందిరమ్మ హయాంలోని 1991లో కూడా మళ్ళీ అప్పుల కోసం వరల్డ్ బ్యాంకు షరతులకు లోబడి దేశ బడ్జెట్ని తయారు చేసిన గొప్ప ఆర్థికవేత్త అని పేరున్న మన్మోహన్ సింగ్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు 1991లో. మూడోసారి అట్లా కాంగ్రెస్ పార్టీ దేశ సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టేసింది. ఇంకా వివరాల్లోకి వెళ్తే, వరల్డ్ బ్యాంక్, IMF వంటి సంస్థల నుంచి వచ్చిన ఒత్తిళ్ల కారణంగా ఇందిరాగాంధీ ఆమె ప్రధానిగా ఉండగా 1966 జూన్లో భారత రూపాయి విలువను ఒకేసారి 36.5% తగ్గించారు.